ఒరిజినల్ భారత్ మాత అంటే ఫస్ట్ టైం భారత్ మాతని గీశారు కదా, ఆ భారత్ మాత ఎలా ఉండేదో తెలుసా? భారత్ మాతని మనం ఇప్పటికీ 1,00,000 సార్లు చూసుంటాము. పిక్చర్స్ అన్నింటిలో ట్రై కలర్ శారీ వేసుకుని ఉంటుంది, లేకపోతే జెండా పట్టుకుని ఉంటుంది. కానీ ఒరిజినల్ భారత్ మాత అంటే ఫస్ట్ టైం భారత్ మాతని గీశారు కదా, ఆ భారత్ మాత ఇలా అసలు లేదు. ఎలా ఉండేదో తెలుసా? ఇలా ఉండేది. ఒక ఆరెంజ్ డ్రెస్, జపమాల, వైట్ క్లాత్, వేదాలు, స్క్రిప్చర్స్ అండ్ ప్యాడీ, వరి, ఇవన్నీ పట్టుకొని ఉండేది. వెరీ ఎస్థెటిక్. అది మనకి హిస్టరీ బుక్స్లో కనపడుతుంది ఈ పిక్చర్ చాలా ఆఫెన్గా. ఇది గీసింది అవనీంద్రనాథ్ ఠాకూర్, అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ వాళ్ళ నెఫ్యూ అన్నమాట. సో అవనీంద్రనాథ్ ఠాకూర్ బకిం చంద్ర చట్టోపాధ్యాయ్ అంటే వందే మాతరం రాసిన అతను. ఆయన ఆల్రెడీ ఇలా విజువలైజ్ చేసుకున్నారనమాట. అయితే దాన్ని అవనీంద్రనాథ్ ఠాకూర్ పెయింటింగ్ ఫామ్లో ఒక ఉమెన్గా పర్సనలైజ్ చేశారనమాట. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందో తెలుసా? ఫ్రాన్స్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది కదా, అప్పుడు మేరియాన్ అని ఒక ఉమెన్ని పర్సోనిఫై చేశారు అలా నేషన్ రిప్రజెంటేషన్గా. అలాగే జర్మనీలో కూడా జర్మేనియా అని పర్సోనిఫై చేశారు. అలాగే ఇన్స్పైర్ అయ్యి భారత్ మాత అని మనకు కూడా ఉండాలి అని, అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో అందరినీ యునైట్ చేయాలని ఇలా భారత్ మాతని తయారు చేశారనమాట. సో దిస్ ఇస్ భారత్ మాత, ది ఒరిజినల్ పెయింటింగ్. आप सबसे आग्रह करूंगा, भारत माता की